पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్ కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 363, 364 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 363 శ్లోకాన్ని వినేద్దాం. నిరంతరాభ్యాసవశాత్తదిత్థం పక్వం మనో బ్రహ్మణి లీయతే యదా తథా సమాధిః సవికల్పవర్జితః స్వతోద్వయానందర సానుభావకః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం. నిరంతరాభ్యాస వశాత్ అంటే నిరంతర సాధన ప్రభావం వల్ల ఇత్తం ఈ విధంగా పక్వం మనః పరిపక్వమైన మనస్సు బ్రహ్మణి బ్రహ్మలో లీయతే లీయనమవుతుంది. యదా ఎప్పుడు తదా అప్పుడు సమాధి సమాధి సర్వికల్పవర్జిత అన్ని వికల్పాలకు అతీతమవుతుంది. స్వతః సహజంగా అద్వయానంద రసానుభావక అద్వయానంద రసాన్ని ప్రత్యక్షంగా అనుభవింపజేసేది అంటూ చెప్తున్నారు ఇక్కడ అన్నమాట. అయితే భావార్థం ఏంటంటే ఇక్కడ నిరంతర సాధనం వల్ల పరిపక్వమైన మనసు బ్రహ్మలో లీనమైనప్పుడు అన్ని వికల్పాలకు అతీతమైన నిర్వికల్ప సమాధి సహజంగానే మనకు కలుగుతుంది అంటారు. ఈ స్థితిలో అద్వైతానంద రసం ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది అంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ సాధన మనోపక్వత, తర్వాత సమాధి, ఆ తర్వాత అద్వైతానుభూతి అనే క్రమాన్ని మనం పట్టుకోవాలి. నిర్వికల్ప సమాధి మనకి బలవంతంగా రాదుగా, అది నిరంతర అభ్యాస ఫలం. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారానే మనకి మనస్సు పరిపక్వం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అప్పుడు అది సహజంగానే బ్రహ్మలో లీనమైపోతుంది అన్నమాట. ఆ లయం దేహాభిమానాన్ని కలిగించే అజ్ఞాన వృత్తుల లయం అని అర్థం చేసుకోవాలి మనం. సాధకుడికి అపారమైన ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఈ శ్లోకం అని మనం మరోసారి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఎప్పుడూ అనుకుంటుంటాం, నా ధ్యానం కుదరడం లేదు, మనస్సు ఎప్పుడు పరుగులు తీస్తోంది అంటూ. శంకరులు వారు ఏం చెప్తున్నారు? ఆందోళన పడకు, నిరంతర అభ్యాసం చేయి నువ్వు అంటూ చెప్తున్నారు. ఒక రైతు ప్రతిరోజు నీళ్లు పోస్తాడు మొక్కలకి. విత్తనం వెంటనే చెట్టుగా ఏం మారదు కదా, కానీ ఒకరోజు అది సహజంగానే మొలకెత్తుతుంది. అలాగే బ్రహ్మచింతన చేస్తూ ఉంటే, ఆత్మవిచారం చేస్తూ ఉంటే, నిధిధ్యాసలు అభ్యాసం చేస్తుంటే మనసు మెల్లిగా మారుతుంది, క్రమంగా పక్వం అవుతుంది. చివరికి నది సముద్రంలో కలిసినట్లుగా మనస్సు బ్రహ్మలో విశ్రాంతి పొందుతుందన్నమాట. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యే తదాత్మన్యేవ వశం నయేత్ అంటారు. యతః యతః మనః నిశ్చరతి తతః తతః ఆత్మని ఏవ నయేత్ అని అర్థం అనమాట. అంటే మనసు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ ఆత్మ ఎందే నిలిపామనుకోండి, మనం నిరంతర అభ్యాసం జరుగుతుంది అంటూ మనకి ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. యథా నద్యః సంధ్యమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్
నామరూపద్విముక్తాః పరత్పరం పురుషముపైతి దివ్యం అంటారు ముండకోపనిషత్తులో. యదా నద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. అంటే యథా నద్యః సముద్రే లీయంతే తదా విద్వాన్ పరం పురుషం ఉపైతి అంటూ మనం చక్కగా భావం చెప్పేసుకోవచ్చు ఇందులో. అంటే నదులు సముద్రంలో కలిసినట్టుగా జ్ఞాని నామరూపాభిమానాన్ని విడిచి బ్రహ్మరూపంలో స్థిరపడిపోతాడు అంటారు. బ్రహ్మణి లీయతే అన్నారు ఇక్కడ మనకి శంకర భగవత్పాదులు వారు. అత్యంత అందంగా వివరిస్తోంది ఈ ఉపనిషత్తు మనకి. విహాయ వైరిణాం కామార్థం చ అనర్థ సంగకులం ధర్మం అపి ఏతయోః హేతుం సర్వత్రానాదరం కురు అంటారు. బాహ్యాసక్తులను అధిగమించి స్వరూపంలో విశ్రాంతి పొందు అంటూ అష్టావక్ర గీత కూడా మనకు చెప్తుంది. నిరంతర అభ్యాసం చివరికి మనస్సుని స్వరూపనిష్టలోనే నిలబెడుతుంది. మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్రమేలా అంటూ మనం ఒక పాటను కూడా వినడం జరిగిందనమాట. మనస్సుపై స్థిరమైన స్వాధీనం ఉన్నప్పుడు ఆత్మసాక్షాత్కారానికి కావలసిన ప్రధాన సాధనం సిద్ధమవుతుంది మనకి. ప్రయత్నం చివరి వరకు ప్రయత్న రాహిత్యంలోనే లయమవుతుందంటారు. అద్భుతమైన మాటని ప్రయోగిస్తారు రమణ మహర్షి వారు. మొదట అభ్యాసం అవసరం, తర్వాత అభ్యాసమే సహజ స్థితిగా మారిపోతుంది. ఈ శ్లోకం అదే సత్యాన్ని మనకి బోధిస్తోందనమాట. సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు చాలా శ్రమ పడతారు పిల్లవాడు. సంతులనం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత సైకిల్ తొక్కడం గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది సహజంగా వచ్చేస్తుంది. అలాగే మొదట ధ్యానం ఒక సాధన, తర్వాత అది సహజ స్థితి. సమాధి కోసం పరిగెత్తకండి, అభ్యాసం చేయండి చాలు అంటున్నారు శంకరుల వారు. పువ్వును బలవంతంగా వికసింప చేయలేం. నీరు పోయాలి, సూర్యకాంతి రావాలి, కాలం రావాలి, అప్పుడు పువ్వు స్వయంగా వికసిస్తుంది. అలాగే నిరంతరం నిధిధ్యాసలతోటి మనసు పక్వం అయితే సమాధి సహజంగానే కలుగుతుంది. అక్కడ ద్వైతం ఉండదు, ప్రయత్నం ఉండదు, మిగిలేది ఒక్కటే అఖండ అద్వయానంద రసము అంటూ మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ శ్లోకం నిజంగా సాధకుడికి అత్యంత ప్రాయోగికమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది అని చెప్పుకోవచ్చు. నిర్వికల్ప సమాధి ఒక్క రోజులో ఏమి రాదు కదా మనకి. అది నిరంతరం శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పరిపక్వమైన మనస్సుకి సహజంగా ఫలం అన్నమాట. ఇక్కడ అందుకే ఆయన పక్వం మనహ అనే పదంతో సాధనలో క్రమ పరిపక్వతను ఆయన చూపించారు శంకర్ల వారు, సూచిస్తున్నారు మనకి. పరిపక్వమైన మనస్సు బలవంతంగా ఏమీ బ్రహ్మలో లీనం కాదు, అది సహజమైన బ్రహ్మలో విశ్రాంతిని పొందుతుంది అంటూ శంకర్ల వారు మనకి భరోసా ఇచ్చేస్తున్నారనమాట. ఇది గొప్ప నమ్మకాన్నే కలిగిస్తుంది మనకి. సాధనలో నిరాశపడకూడదు, నిరంతరము దాన్ని చేస్తూనే ఉండాలి, మధ్యలో విడిచేయకూడదు అంటూ అభ్యాసం మనస్సుని మరింత నిర్మలంగా సూక్ష్మంగా బ్రహ్మాకారంగా మారుస్తుంది అంటూ చెప్తూ అజ్ఞాన వికల్పాలు శాంతిస్తాయి, స్వయంగా వెలిగే ఆ అఖండ అద్వయానంద స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం అంటున్నారు శంకర్ల వారు. ఈ రోజుకి చివరి శ్లోకాన్ని కూడా మనం విందాం. 364 శ్లోకం. సమాధినా నేన సమస్తవాసనా గ్రంథేర్వినాశోఖిల కర్మనాశః అంతర్బహిః సర్వత ఏవ సర్వదా స్వరూప విస్ఫూర్తిరయత్నతః స్యాత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థ సమాధిన, ఈ సమాధి ద్వారా అనేన దీనివల్ల సమస్త వాసనా గ్రంథేహ అంటే సమస్త వాసనా రూప హృదయ గ్రంథి వినాశ నాశనము, అఖిల కర్మనాశ సమస్త కర్మబంధాల నివృత్తి, అంతర్బహి అంతరములోను బాహ్యములోను, సర్వత అన్ని వైపులా సర్వదా ఎల్లప్పుడూ, స్వస్వరూప స్ఫూర్తి ఆత్మస్వరూపం స్పష్టంగా ప్రకాశించడము, అయత్నత ఎలాంటి ప్రయత్నం లేకుండానే స్యాత్ కలుగుతుంది అంటున్నారు ఈ శ్లోకంలో శంకరుల వారు. ఈ నిర్వికల్ప సమాధి ద్వారా సమస్త వాసనల గ్రంథి పూర్తిగా నశిస్తుంది, కర్మబంధం అంతా క్షీణిస్తుంది. ఫలితంగా ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండానే అంతర్భాగంలోనూ బాహ్య ప్రపంచంలోనూ ఎల్లప్పుడూ తన స్వరూపమైన బ్రహ్మమే ప్రకాశిస్తూ ఉంటుంది అంటూ ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. శంకర భగవత్పాదులు వారు
మనకి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సమస్త వాసనా గ్రంథి వినాశం అన్నారు. అంటే జన్మ జన్మాంతర సంస్కారాల క్షయం జరిగిపోతుందండి. అఖిల కర్మ నాశనం అంటే సంచిత కర్మ నశిస్తుంది, ఆగామి కర్మ అంటదు అంటున్నారు. ప్రారంధం మాత్రం శరీరాంతం వరకు కొనసాగుతుందని శంకరుల భాష్యంలో మనం ఇదివరకు వివరించుకున్నాం. స్వరూప విస్ఫూర్తి, ఇక్కడ మూడో ముక్క కింద ఆయన స్వరూప విస్ఫూర్తి అన్న పదాన్ని తీసుకుంటే ఇక ఆత్మను గుర్తు చేసుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం అవసరం ఏముండదు, అది సహజ సిద్ధంగానే వచ్చేస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇవి సమాధి వల్ల కలిగే 3 ప్రధాన ఫలితాలు, అది ఆయన చెప్తున్నారు. సాధన యొక్క పరిపక్వతని సూచిస్తోంది ఈ శ్లోకం. ధ్యానం చేస్తాం, అలవాటు అవుతుంది, ధ్యానం చేసే వ్యక్తి కూడా ఉండకుండా అయిపోతుంది, స్వప్రకాశమే మిగులుతుంది అనమాట. శంకర్ల వారు ఇక్కడ అయత్నత అన్నారు, ప్రయత్నం లేకుండానే అన్నారు. ఎందుకంటే జ్ఞాని బ్రహ్మని గుర్తు చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనకు నేను మనిషిని అని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలా ఏమిటి? అది సహజ జ్ఞానం కదా. అలాగే జీవన్ముక్తునికి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కూడాను ప్రయత్నపూర్వకంగా స్మరణకేం రాదు, అది అతని సహజ స్థితి అయిపోతుంది అంటూ శంకరుల వారు మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పదలుచుకున్నారనమాట. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజ్యతో యోగమాత్మనః నివాతస్థః దీపః యథా నా ఈంగతే తథా యతచిత్తస్య యోగినః మనః అంటారు. అంటే గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతుందో యోగి మనస్సు కూడా అలాగే నిశ్చలం అయిపోతుంది అంటారు. మనస్సు సంపూర్ణంగా ప్రశాంతమైనప్పుడు స్వరూప విస్ఫూర్తి సహజంగానే మనకి కలుగుతుంది అంటూ చెప్పుకోవచ్చు. అలాగే ఉపనిషత్తు మనకి విద్యతే హృదయ గ్రంథి చిత్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మణి తస్మిన్ దృష్టే పరావరే అంటారు. పరబ్రహ్మణి దృష్టే హృదయ గ్రంథి విద్యతే కర్మణి క్షీయంతే. పరబ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు మరి హృదయ గ్రంథి ఛేదించబడుతుంది అంటూ చెప్పుకున్నాం కదా మనం. సందేహాలన్నీ తొలగిపోతాయి, కర్మలన్నీ క్షీణించిపోతాయి. ఈ మంత్రం, ఈ శ్లోకానికి మనం శృతి ప్రమాణం కింద చెప్పుకోవచ్చు. సూర్యోదయం అయిన తర్వాత చీకటిని తొలగించడానికి మనం ప్రతి గదిలో విడిగా దీపం వెలిగించాల్సిన అవసరం ఎలాగుండదో ఒక్కసారి వెలుగు వచ్చిన తర్వాత చీకటి సహజంగానే తొలగిపోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సాధన ప్రారంభంలో ప్రయత్నం అవసరం అవుతుంది, మధ్యలో పట్టుదల చాలా అవసరం అవుతుంది. కానీ శంకరుడు వారు చెప్తున్నారు ప్రయత్నమే మాయమైపోతుంది ఒక స్టేజ్కి వచ్చేసరికల్లా అంటున్నారు. ఎందుకంటే చేరుకోవాల్సిన బ్రహ్మ ఎక్కడో లేదు, చేరుకోవాల్సింది మన సహజ స్వరూపాన్నే. కాబట్టి ఈ వాసనలు కరిగిపోతే, కర్మబంధం విడిపోతే అంతా ఒకటే, లోపల బ్రహ్మ, బయట బ్రహ్మ, చూసేవాడు బ్రహ్మ, చూడబడేది బ్రహ్మే అవుతుంది అంటూ చక్కగా ఈ శ్లోకం మనకి సూచిస్తుంది అనమాట. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చిన్మయానంద స్వామి వారు ఏం చెప్తున్నారంటే, నేలలో గోతిని తవ్వి అందులోకి పోవడం వల్ల సమాధి సిద్ధించదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనస్సును శాంతి స్థితిలో ఉంచితే నువ్వు సమాధిని అభ్యసిస్తున్నట్టే. బాహ్యాభ్యంతరాల్లో గల అలజడుల నుండి మనస్సును విడదీసి బ్రహ్మభావం వైపు దృష్టిని నిలపడానికి నియోగించడమే సమాధి. సమాధిని అభ్యసిస్తుంటే వాసనల వలన సృష్టించబడిన బంధాలన్నీ నశిస్తాయి. వాసనలు మనస్సులో కోరికలు సృష్టిస్తాయి, కోరికలు అశాంతిని సృష్టిస్తాయి. ఈ అశాంతి స్వార్థపూరిత కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా నువ్వు ప్రపంచంలోని వస్తువులకి బందీవైపోతావు. అటువంటప్పుడు ఈ ప్రపంచంలో అహంకారము, దానికి చెందిన కోరికలు లేకుండా కర్మలను ఆచరిస్తే సహజంగా మనస్సు శాంతంగా ఉంటుంది అంటున్నారు ఆయన. మనస్సుని నువ్వు ఇంకా ఇంకా శాంతంగా ఉంచడానికి ప్రయత్నించడంలో వాసనలన్నీ అయిపోతాయి కూడా అంటున్నారు. ప్రయత్నపూర్వకంగా మనం సదా మనస్సును శాంతంగా నిశ్శబ్దంగా ఉంచడంతో వాసనలు నశించి బంధం క్రమంగా తరిగిపోతుంది. సమాధిని అభ్యసించడం వల్ల సంచిత ప్రారబ్ధ వాసనలన్నీ నశిస్తాయంటున్నారు. ఎన్నో వేల జన్మల నుండి మనం పోగు చేసుకున్న ఈ సంచిత కర్మలన్నీ వ్యక్తమైనవి, వ్యక్తం కానివి అన్నీ కూడాను సమాధి అనుభవంతో పూర్తిగా నశిస్తాయంటున్నారు ఈ మహానుభావుడు. ఇప్పటికే వ్యక్తం అవుతున్న వాసనలు నిష్కామ కర్మయోగంతో అంతమొందించవచ్చు. సంచిత కర్మలు అంటే అవ్యక్తంగా మనలో నిలువ ఉన్న వాసనలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. సమాధి అనుభవాన్ని పొందిన వాడికి కర్మబంధం కానీ కర్మ ఫలానుభవం కానీ చెందవు. సమాధి అనుభవంతో కర్తృత్వ భోక్తృత్వ భావాలన్నీ నశిస్తాయి. కాబట్టి కర్మలు ఫలాలు అతనికి సంబంధించినవి ఏవీ ఉండవు. నేరస్తుడు చనిపోయినప్పుడు న్యాయశాసనం ఎవరిని జైల్లో పెట్టి శిక్షిస్తుంది చెప్పండి?
అక్కడితో ఆ విషయం పూర్తిగా ముగిసినట్టే. కర్మను చేసేవాడే ఫలితాన్ని అనుభవించాలి. అహంకారం అంతరించాక ఎవరు అనుభవిస్తారు మరి? అందుకే గత కర్మలు ఫలితాలు అన్నీ కూడా అంతమైనట్లే. అనంత సత్యాన్ని దర్శించి అందులోని అహంకారం ఐక్యమైపోయినప్పుడు సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ నశిస్తాయి. నిత్య నిరంతర ధ్యానాభ్యాసం వల్ల అన్ని వాసనలు, వాటి ఫలితాలైన బంధాలు నశించినప్పుడు తాను తానే అన్వేషించే సాధకుని అఖిల కర్మలు నశించగా ఉండే అనుభవం ఏమిటి? ఇంకా కేవలం శూన్యమేనా? అహంకారము, కారణ శరీరము అన్నీ అంతం కాగా ఇంక మిగిలేదేమిటి? ఏది మిగిలి ఉండగలదు అని అడిగితే ఆచార్యుల వారు చెప్తున్నారు అంటున్నారు ఈయన. ఆ సమయంలో నీ స్వరూపాన్ని స్పష్టంగా నువ్వు గుర్తిస్తావయ్యా. స్వరూపానుభవంలోనే నువ్వుంటావు. ఆ అనుభవానికి వేరే ఏ యత్నము కూడా అవసరం లేదు. దాన్ని చేరడానికి గాని నిలుపుకోవడానికి గాని మనం చెయ్యవలసింది ఇంకేమీ ఉండదు అంటూ చెప్తున్నారు అని ఈ మహానుభావుడు చిన్మయానంద స్వామీజీ వారు మనకి చెప్తున్నారన్నమాట. జాగ్రత్త అవస్థను, స్వప్నావస్థను దాటిపోయిన తర్వాత సుషుప్తి అవస్థను పొందడానికి, అందులో ఉండడానికి మనం చేయవలసిన ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ ఉండదు. సుషుప్తిని చేరుకోవడం అనే ప్రశ్న ఉండదు. మనం అప్పుడు సుషుప్తిలోనే పూర్తిగా ఉండిపోతాం. నిజానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ స్థితి నుండి మళ్ళీ మెరుగుకు వస్తాం. నిశ్చల శాంతపూర్ణమైన అంతరంగంలో సాధకుని ధ్యానం అలౌకికానందానుభవంలో లీనమవడమే జీవన గమ్యమైన ఆత్మానుభవం అంటున్నారు ఈయన. ఆత్మను ఆత్మతో, ఆత్మలో పూర్తిగా గుర్తించడమే ఇది అంటూ అయత్నతః, ప్రయత్నం లేకుండా మన ఆత్మను మనం గుర్తించగలుగుతాము. అందుకే ఉపనిషత్తు ఈ విధంగా వర్ణిస్తోంది అంటూ భిద్యతే హృదయ గ్రంథి చిత్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటూ ఉపనిషత్తు వాక్యాన్ని ఈయన కూడా ఇక్కడ కోట్ చేయడం జరిగింది అనమాట. దీన్నే శంకర్ల వారు మనకి క్లుప్తంగా కవితాగానంతో ఇలా చెప్తున్నారు అంటూ అంతర్బహి సర్వత ఏవ సర్వదా స్వరూప విస్ఫూర్తి అయత్నతః స్యాత్ అన్నారు ఆయన. అంటూ అంతరంగంలో బాహ్యంగా సర్వత్రా సర్వదా అప్రయత్నంగా స్వరూపం మాత్రమే స్ఫురిస్తుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ చక్కగా మనం ఈరోజు ఈ శ్లోకాల్ని ముగించడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరే. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्म इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.